ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వీరందరూ కూడా ఎంతో భక్తితోటి ఉపవాసాలు ఉండి ఒక దైవ చింతనతోటి అందరూ ఒక క్రమశిక్షణకు అలవాటు పడేటువంటి యొక్క కార్యక్రమం ఇస్లాం యొక్క సిద్ధాంతాలు పాటిస్తూ, ముఖ్యంగా ఇస్లాం యొక్క సిద్ధాంతాలు మనిషికి చాలా క్రమశిక్షణకు అలవాటు పడే విధంగా, అదేవిధంగా ఆరోగ్యం కూడా అన్ని రకాలుగా సహకరించే విధంగా ఈ యొక్క ఇస్లాం పద్ధతులు ఉంటాయి. వాటిని అందరం కూడా మనం పాటించి ఇతరుల పట్ల సోదరి భావంతో ఎదుర్కోవాలనేది ఇస్లాం యొక్క సిద్ధాంతం. ముఖ్యంగా మన తిరుమలగిరిలో వెనకటి నుండి కూడా అందరం కూడా ఇక్కడ ఎలాంటి మతాలకు తావు లేకుండా